నమస్తే, విజయ్ మా ఊరు ఛానల్కి స్వాగతం. నేను విజయలక్ష్మి. సహజ యోగా యోగా అంటే అందరికీ ఎంతో అంతో తెలిసే ఉంటుంది కదండి. అయితే ఈ సహజ యోగా ఏంటి అనేది మనందరికీ దాని గురించి వివరాలు చెప్పడం కోసం ఇక్కడ మన దగ్గర సహజ యోగా నుంచి సహజ యోగులు కొంతమంది వచ్చి ఉన్నారనమాట. వారిని అడిగి అసలు ఏంటి సహజ యోగా, సహజ యోగా వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఆరోగ్యంగా ఇటు ఆధ్యాత్మికంగా, అలాగే మన నిత్య జీవితంలో సహజ యోగా ఏ విధంగా మనకి పనిచేస్తుంది అన్నది ఇప్పుడు మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విశాఖపట్నం. వైజాగ్. మీరు ఈ సహజ యోగా గ్రూప్లో ఏంటి మీ? నేను అంటే మాకు ఇక్కడ సహజ యోగా ఒక ట్రస్ట్ ఉంటుందండి, నేషనల్ ట్రస్ట్ అని. అలాగే స్టేట్స్లో కూడా ట్రస్ట్ ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకి ఒక కోఆర్డినేటర్ ఉంటారు. సో ఈ 3 సంవత్సరాలకి నేను స్టేట్ కోఆర్డినేటర్ అండి ఆంధ్రప్రదేశ్కి. ఓకే. అసలు ఈ టైంలో మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం వైజాగ్లో జరగబోతోంది అని చెప్పి తెలిసింది. అసలు ఆ కార్యక్రమం ఏంటి, దాని వివరాలు ఏంటో చెప్పండి. ఈ కార్యక్రమం అంటే మేము సహజ యోగం చేస్తున్నాం కదండి. మీరే చెప్పారు సహజ యోగం చాలా అద్భుతంగా ఉంటుందని. సా అంటే మనతో, జా అంటే జన్మించిన, యోగం అంటే మనలో ఉన్న శక్తి. అందరిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి చుట్టూ ఉన్న పరమాత్మ శక్తితో ఐక్యం అవుతుందండి. ఇది సునాయాసంగా జరుగుతుందండి, స్పాంటేనియస్గా జరుగుతుంది. శ్రీ మాతాజీ గారి ముందు మనం 2 చేతులు ఓపెన్ చేసి కూర్చుంటే సునాయాసంగా జరుగుతుంది. అది జరగడం వల్ల మనలోని అంతర్గత శాంతి ఏర్పడుతుంది. సో అది సహజ యోగంగా క్లుప్తంగా చెప్పాలంటే. ఇది మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇందులో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే మనకి మనశ్శాంతి వస్తుంది, అలాగే ఆరోగ్యం బాగుపడుతుంది. అంటే ఆరోగ్యం బాగుపడడం అంటే ఆటోమేటిక్గా మనం శాంతంగా ఉన్నప్పుడు మనకి ఎవరి మీద ఈ అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా, అవేవి మనకు లేనప్పుడు డెఫినెట్గా మనలో ఉన్న అవయవాలన్నీ మంచిగా పనిచేస్తాయి. పనిచేసినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఇంత మంచి కార్యక్రమం అందరం చేసుకుంటున్నాం కాబట్టి ఇది నేషనల్ వైడ్గా ప్రతి దగ్గర ఒక నెలలోని ఒక్కొక్క స్టేట్లో జరుగుతుంటుంది. ఈసారి మన స్టేట్లో ఇక్కడ విశాఖపట్నంలో ఈ సాగర్ తీరం ఉంది కదా, చాలా బాగుంటుంది అందరికీ ఈ ఎండాకాలంలో సాగర్ తీరంలో అని ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇది జూన్ 5, 6, 7 తారీఖుల్లో జరుగుతుంది. సో మేమందరం ఇండియా మొత్తం ఉన్న సహయోగులు అందరం వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటాం. అట్లా ధ్యానంలోనే చాలా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ నిర్వహించుకున్న తర్వాత 7వ తారీఖుని మా ఇది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ విశాఖపట్నం ప్రజలందరికీ ఇది ఉచితంగా నేర్పించబడుతుందండి. ఈ ధ్యానం ఎలా చేసుకోవచ్చు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అన్నీ అందులో చాలా మొత్తం డీటెయిల్గా క్లాసులు కండక్ట్ చేస్తారండి. క్లాసులు అంటే అది మాకు ఇక్కడ జరిగిన తర్వాత ఎవరైతే ఇది అనుభూతి చెంది మాకు బాగుందండి మేము చేసుకుంటాం అంటే మాకు విశాఖపట్నంలో 7 సెంటర్లు ఉన్నాయండి. గాజువాకలని ఎక్కడ ఏ ఏరియాకి దగ్గర ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో ఒక్కొక్క సెంటర్ ఉంది. అక్కడికి వస్తే ప్రతి వారంకి ఒక దగ్గర ఉందండి. శుక్రవారం ఒక దగ్గర, శనివారం ఒక దగ్గర. మాకు అన్నిటికన్నా పెద్దది శనివారం వీటీ హై స్కూల్లో 6:30కి ఈ ప్రోగ్రాం జరుగుతుంటుందండి. అక్కడికి వస్తే అది ఉచితంగా నేర్పిస్తారండి. సార్ నమస్తే అండి, మీ పరిచయం కొద్దిగా చెప్తారా? మాది చెన్నై. నేను యోగాలో 9th స్టాండర్డ్ నుంచి ఉన్నాను. సో మీరు చాలా ఇంటర్వ్యూలు తీసుకుంటారు ఆల్రెడీ, బట్ ఇది మీకు స్పెషల్ ఇంటర్వ్యూ. అంటే మీకంటే మీ ప్రజలకి అంటే ఇది ఎలా అంటే నా సార్ చెప్పినారు దీని గురించి, ఈ లోకల్ ప్రోగ్రామ్ గురించి. బట్ ఇది ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉంది, 120 కంట్రీస్లో. సో దీంట్లో ఒక రాసినాం కదా పాయింట్, యూ కెన్ నాట్ నో ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అంటిల్ యు ఆర్ కనెక్టెడ్ టు ది పవర్ దట్ క్రియేటెడ్ యూ. అంటే ఇప్పుడు ఏసీ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది? పవర్ కనెక్షన్, లేకపోతే అది డబ్బా అది పడేయడమే. అలాగే మనకి మన పుట్టించిన సోర్స్ శక్తి కనెక్షన్ లేకపోతే మనం కూడా కేవలం డబ్బాలు అంటున్నాయి. నువ్వు ఇంజనీర్ కావచ్చు, అమెరికా ప్రెసిడెంట్ కూడా కావచ్చు, బట్ మనం పుట్టింది అందుకోసం. సో అది మెయిన్ థింగ్. దీనివల్ల చాలా మార్పులు జరుగుతాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి. బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్. అదే సార్ నమస్తే అండి, మీ పరిచయం కొద్దిగా చెప్పి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారో, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్నది మాకు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు పంతం వెంకట గజేంద్రరావు. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. సహజ యోగలో ఈ ప్రచార కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను. ఈ సహజ యోగ మనం తెలుసుకున్నది అందరికీ తెలియజేయాలి. మనం పొందేటువంటి ఆనందాన్ని అందరికీ పొందాలనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా ఉచితంగా ఈ పిల్లలకి, అంటే సహజంగా వాతావరణం సిటీలో ఏం చేస్తామంటే విద్యార్థులకి
అలాగే కొన్ని పార్కుల్లో, కొన్ని దేవాలయాల్లో, అనేక రంగాల్లో కూడా ఈ ధ్యానం చేసుకుంటే ఏంటి ఉపయోగాలు మనకి, ఈ నిత్య జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి. ఒత్తిడి అంటే సహజంగా యోగా, పెద్ద వయసు వచ్చాక యోగా చేయలేరు. అసలు ఈ ధ్యానంలో ఏ విధమైనటువంటి మనం అనుభూతి చెందాలి, మనలో ఉండేటువంటి సత్చక్రాల్లోంచి ఏ విధమైనటువంటి గుణగణాలు ఉంటాయి, ఆ గుణగణాల వల్ల మనం ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతికి వెళ్ళొచ్చు, లేకపోతే మనలో ఉండేటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ఇటువంటి అన్నీ కూడా ఈ సహజయోగంలో మాకు సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానంతో మనం తెలుసుకున్నది సమాజానికి తెలియజేయాలి. అందరూ కూడా ఉన్నతమైన వ్యక్తులు కంటే ఈ జనజీవనం ఇప్పుడు ఉండేటువంటి వాతావరణంలో ఒత్తిడి జీవితంలో ఒత్తిడి ఎక్కువ, కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి సమస్యలు అనేక రకాలైనటువంటి కూడా మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకునే దిశగా సహజయోగం సంపూర్ణంగా మనకు ఉపయోగపడుతుంది. ఆ దిశగా మేము ఆచరిస్తూ అందరికి కూడా తెలియజేసే విధంగా మేము ముందుకు సాగుతున్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు జూన్ 7న ఇక్కడ కార్యక్రమాలు జరిపిస్తున్నారు కదా, ఆ కార్యక్రమ వివరాలు ఏంటి? ఆ కార్యక్రమాలకి మన విశాఖలో ఉండే ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ అటెండ్ అవ్వాలంటే వాటి వివరాల గురించి వివరంగా చెప్పండి. దీని వివరాలంటే ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ పెట్టామండి. మనం హోర్డింగ్స్లో ఈ కార్యక్రమం జరుగుతుంది, ఇది ఉచితంగా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే 6-7 తారీఖుల్లో ఎఫ్ఎంలో కూడా దీని గురించి ఈ ప్రోగ్రాం గాదిరాజు ప్యాలెస్లో ఉంటుంది, మీరందరూ ఉచితంగా రావచ్చు అని చెప్తామండి. అలాగే ఇప్పుడు పక్కన మనకి తగరపొలస ఇవన్నీ అది పేపర్ మీడియా ద్వారా పేపర్లో అన్నీ వేయిస్తాం. సో ఎవరైనా రావచ్చు, ఎలాంటి ప్రజలైనట్టు దీనికంటే క్యాస్ట్, రిలీజియన్, ఏజ్ ఏది ఇది లేదండి, అంటే రిస్ట్రిక్షన్ లేదు. ఎవరైనా ఇది వచ్చి నేర్చుకోవచ్చు, ఎందుకంటే మనలో ఉన్న శక్తి మనం తెలుసుకుంటున్నాం. సో ఇది అందరూ ఎలాంటి ప్రజలైనా సరే తెలుసుకోవచ్చు. టైమింగ్స్ 6:30 నుంచి ఒక 1 అవర్ వరకు ఉండొచ్చు. ఈ ప్రోగ్రాంలో మీరు ఏం చేస్తారు అక్కడ? ఇప్పుడు ప్రజలందరూ అటెండ్ అవుతారు, సహజ యోగాకి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సభలు జరుగుతున్నాయి అని చెప్పి ఆ 1 అవర్ మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అది ఇప్పుడే చెప్పలేరా? అంటే ఆ 1 అవర్ ఏం చెప్తామంటే దాన్ని మన లోపల ఉన్న సిస్టమ్ గురించి చెప్పి, అది మనలోని 7 చక్రాలు ఉంటాయండి. అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పార్ట్ని ఇది చేస్తుంటుంది. ఇప్పుడు డాక్టర్స్ ఎలాగైతే మనకి ఒక్కొక్క హార్ట్కి ఒక డాక్టరు, నోసు వాటికి ఒక డాక్టరు అలాగ ఉన్నాడు కదా, అలాగే మనలోని చక్రాలు అన్నది ఉంటాయి. అవి ఒక్కొక్క ఆర్గానిజమ్స్ని కంట్రోల్ చేస్తున్నాం. ఇది చేయడం వల్ల అందులో మనకి అనుభూతి కలిగి మన చేతుల్లోని వాళ్ళకి ఇది మనం ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుందండి. అన్ని మన ప్రాక్టికల్గా తెలుస్తుంది. మీరు అక్కడికి వచ్చి మీరు కూడా రావచ్చు, అప్పుడు వచ్చినప్పుడు మీరు కూడా చేస్తే ప్రాక్టికల్గా మనకి అనుభూతి కలుగుతుంది. మన చేతిలో చల్లగాలి కానీ వేడి గాలి కానీ లేకపోతే గుచ్చినట్టు కానీ అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఏసీ హాల్ కదండి, ఏసీ హాల్ ఉన్నా సరే మీకు మీ స్థితి ఒకవేళ మీలో ఏమైనా చిన్న ఇప్పుడు చూడండి, మనకి పైప్ చాలా రోజుల తర్వాత మనం పైప్ కట్టేసి వెళ్ళిపోతే ఎక్కువ రోజులు ఉండిపోతే ఏమవుతుంది, వేడిగా వస్తాయి. అలాగే మనలోని ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అది మనకి ఇంత చల్లగా ఉన్నా సరే మనకి అది తెలుస్తుంది. మన స్థితిని బట్టి మనకి వేడిగా తెలుస్తుంది. మీకు తెలిసిన అనుభూతి పక్క వాళ్ళకి ఇంకోళ్ళకి తెలియదు. సో ఎవరి సిస్టమ్ ఎలా ఉంటే అలా తెలుస్తుంది. సో కాబట్టి కంపల్సరీగా సభకి అటెండ్ అయితేనే ఎవరి అనుభూతి వాళ్ళకి వస్తుంది. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్. సభకి అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వకుండా మనం ఏదో తెలుసుకుందాం అంటే ఒకటి. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ అండి, అక్కడ 2 విషయాలు మెయిన్ అండి సభకి అటెండ్ అయిన. ఒకటి శ్రీ మాతాజీ గారు నేర్పించారు కాబట్టి ఆమె ఫోటో డెఫినెట్గా ఉండాలి. రెండోది మీకు శుద్ధ ఇచ్చి ఉండాలంటే మీకు డిజైర్ ఉండాలి, నేను ఇది నేర్చుకుంటాను, ఇది ఏంటో చూస్తానని ఉన్నప్పుడే ఇది మనకి జరుగుతుంది. అది సార్ మీరు చెప్పండి, సహజ యోగా నేర్చుకోవడం వల్ల లేదంటే సహజ యోగా వల్ల నిత్య జీవితంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందుల నుండి మనం తప్పించుకోవచ్చు? ఇష్యూస్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్, బట్ సహజ యోగా విల్ గివ్ యూ ద బ్యాలెన్స్. అంటే ఒకటి మనిషి 2 రకాలే. ఒకటి లెఫ్ట్ సైడ్ అంటారు, అంటే ఎడనాడి బేస్డ్ పీపుల్. ఇంకొకటి పిల్లనాడి బేస్డ్ పీపుల్. సో డిపెండ్స్ అపాన్ దెమ్ ద ప్రాబ్లమ్, దే డోంట్ హ్యావ్ బ్యాలెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే సార్ చెప్పినట్టు ఆ శక్తి పైకి వెళ్తుందో ఇట్ విల్ గివ్ యూ ద బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోపం వస్తుంది అనుకుంటాం, కోపం రాకుండా మనిషి లేరు. బట్ ప్రాక్టికలీ ఎలా పనిచేస్తుందంటే ఆ శక్తి ఎప్పుడైతే పైకి వెళ్తుందో మీ కోపాన్ని తగ్గిస్తుంది. అంటే ఇట్ విల్ టేక్ టైం. సో ఇప్పుడు నేను వైన్ షాప్ చూస్తున్నా, ఐ హ్యావ్ డ్రింకింగ్ హ్యాబిట్.
బట్ నేను కంట్రోల్ చేసుకోగలను. బట్ దాన్ని చూస్తే కూడా నాకు ఏమనిపించకూడదు. అంటే ఐ డోంట్ లైక్ దట్. ఇట్ విల్ హ్యాపన్ ఆటోమేటికలీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పిల్లలకి. అలాగే ఈ ఫోన్ నేను వాడుతున్నా, ఈ ఫోన్ మీద నాకేం అటాచ్మెంట్ లేదు. చూస్తే మీడియా చూస్తాను, సో ఐ నెవర్ బికమ్ అటాచ్ టు దట్. సో దిస్ విల్ కమ్ ఆటోమేటికలీ. సో ఫినాన్షియలీ ఆల్సో యూ విల్ బికమ్ బ్యాలెన్స్డ్. ఎక్కువ లైఫ్లో పరిగిస్తూనే ఉంటున్నాం, డబ్బులు అని. సో యూ విల్ ఎర్న్ మనీ బట్ ఇన్ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ధర్మిక్ వే. సో ఇది వచ్చే థియరీ కాదు, ఇట్స్ ఏ ట్రూత్. చాలా థియరీ విన్నాం మనం చిన్నప్పటి నుంచి. ఇండియాలో పుట్టినాం కాబట్టి చాలా థియరీస్ మనం విన్నాం. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది విన్నాం. బట్ ప్రాక్టికల్గా మనం పాటిస్తున్నాం అంటే 90% పాటించడం లేదు. కొంతమంది ఉన్నారు పాటిస్తారు, లేదని చెప్పట్లేదు. బట్ సహజయోగం ఏం చేస్తుందంటే 99% ఆఫ్ ద పీపుల్ దే డోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్, గ్రీడ్, నేషనాలిటీ. ఐ డోంట్ నో విచ్ క్యాస్ట్ ఇట్ బిలాంగ్స్ టు. ఇట్ ట్రూత్. మేము అలాగే ఉన్నాం. బట్ వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మెయిన్ థింగ్ నేను సహజయోగం వచ్చిన దానికి మీరు నమ్ముతారా నమ్మరో, ఇక్కడ అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్సే. దర్ ఐస్ విల్ నెవర్ గో ఇన్ రాంగ్ డైరెక్షన్. మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో ఇట్స్ అదే ఇక్కడ జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఆధ్యాత్మికం అనగానే మనకి వెంటనే పూజలు, వ్రతాలు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ సహజ యోగా ఆధ్యాత్మికంగా మనకి ఏ రకంగా పనిచేస్తుంది? ఏ రకంగా మనం ఆధ్యాత్మికంగా ఉన్నతికి చేరుకోవడానికి ఏ విధంగా మనకి దారి చూపిస్తుంది సహజ యోగా అనేది? సహజంగా మనం అనేక రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు, యోగ పద్ధతులు మనం చేస్తూ ఉంటాం. సహజంగా మనలో ఉండేటువంటి భగవత్ శక్తిని మన యొక్క మేల్కొల్పుని దానికి ఉండేటువంటి గుణగణాలతో మనం ముందుకెళ్ళినప్పుడు సహజయోగ సంపూర్ణంగా మనకి ఉపయోగపడుతుంది. మనకి చాలా అనేక రకాలైనటువంటి రుగ్మతలను మనం మనమే తొలగించుకొని మన సమాజంలో ధీటుగా నిలబడేటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని శ్రీ మాతాజీ గారి కృప వల్ల మేమందరం కూడా ఆ విధంగా ఉన్నాం. అలాగే ఇందులోకి వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా ఆ విధంగానే సాధన చేస్తాం. సార్ ఇక చెప్పాలంటే ఇక్కడ మనకి బ్యానర్ మీద అమ్మగారు కనబడుతున్నారు. అసలు ఆ అమ్మగారి వివరం ఏంటి అంటే చాలామంది చూస్తూ ఉంటారు, ఏదో సహజ యోగా సభలు జరుగుతున్నాయి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ ఆ బ్యానర్ చూసిన తర్వాత ఈ అమ్మగారు ఎవరు అంటే సహజ యోగాని స్టార్ట్ చేశారా ఏంటి అని డౌట్స్ వస్తుంటాయి. వారి గురించి కొంచెం వివరించండి. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు అండి. ఈమె 1923 చిందవాడ గ్రామంలో జన్మించారు. ఈ చిందవాడ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందండి. మనకి ఆ భూమధ్య రేఖ ఉంది కదా, కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. సో ఈమె అటువంటి ప్రదేశంలో పుట్టారు. నెక్స్ట్ ఈమె పుట్టింది మార్చ్ 21 నాడు. ఆ రోజు మనకి పగలు రాత్రి సమానంగా ఉంటాయి. సో ఆల్రెడీ ఆమె పుట్టడమే బ్యాలెన్స్ ఉన్న టైప్లో భూమధ్య రేఖ ఉన్న దగ్గర పుట్టారు. సో అక్కడే ఆవిడ తాలూకా ప్రత్యేకత స్టార్ట్ అయింది. అలాగే ఆవిడ చిన్నప్పుడు అన్నీ చదువుతున్నప్పుడు అన్నీ ఆధ్యాత్మికం గురించి చెప్పడం వాళ్ళ నాన్నగారికి. అలాగే గాంధీ గారి దగ్గర ఆవిడ ఉండి ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మనకి వాళ్ళు బ్రిటిషర్స్ ఇబ్బంది పెట్టినప్పుడు చేశారు అన్నీ. అంటే యాక్చువల్గా మనం ఇది చేసే మన స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ఐస్ గడ్డల మీద వేసి మనం వింటుంటాం కదా, అందులో కూడా శ్రీ మాతాజీ గారిని అక్కడ బ్రిటిషర్స్ హింసించారు. నెక్స్ట్ ఈ శ్రీ మాతాజీ గారు యాక్చువల్గా లాహోర్లో మెడికల్ చదువుతున్నారు. నాగ్పూర్లో ఒకసారి మెడికల్ చదువుతున్నప్పుడు ఆవిడకి ఆ స్కూల్ వాళ్ళు బ్రిటిషర్స్ని పిలిచారు. సో పిలిచినప్పుడు వీళ్ళని ఎందుకు పిలుస్తారని ఒక పెద్ద లారీ, ఆర్మ్స్ లారీ అది వస్తుంది కదా, దాన్ని అప్పుడు ఆవిడ స్త్రీమూర్తి అయినా సరే వెళ్ళి ఆపేశారన్నమాట, మీరు రావడానికి వీలు లేదని. తర్వాత ఆమెని అక్కడి నుంచి తీశారనుకోండి. ఆ కొన్ని రోజుల తర్వాత అదే ప్రిన్సిపల్ శ్రీ మాతాజీ గారి గురించి తెలుసుకొని, నేను మీకు అప్పుడు ఇలా చేశాను, నన్ను క్షమించండి, మీరు ఇంత శక్తివంతమైందని తెలియదు అని చెప్పారన్నమాట. సో శ్రీ మాతాజీ గారికి అంత ఇది ఉంది. అలాగే శ్రీ మాతాజీ గారు మామూలు జీవనం గడుపుతూ మామూలు ఇది అంతా చేసుకుంటూ మే 5వ తారీఖుని 1970 నార్గోల్లో, అంటే మన ప్రజలందరూ ఎవరి దగ్గరకో వెళ్ళిపోయి వాళ్ళు ఏదో చెప్పినవి పుస్తకాల్లో రాసినవి మనకి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని పాటించడం మనందరికీ అలవాటు. సో అది చేస్తున్నారని చెప్పి శ్రీ మాతాజీ గారు నార్గోల్ దగ్గర మొత్తం ధ్యానంలో కూర్చొని 7వ చక్రాన్ని సహస్రారాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మానవాళికి అందరికీ
ఈ సహస్రారం ఓపెన్ అవ్వడం, ఋషులు మునులు అప్పుడు వెళ్ళి తపస్సు చేసేవారు కదా హిమాలయాల్లో, సంవత్సరాల కొద్ది 12 సంవత్సరాలు చేసి వచ్చారు, వీళ్ళు 15 సంవత్సరాలు చేసి వచ్చారు. అంతటి ఇది శ్రీ మాతాజీ గారి ముందు మనం కూర్చున్నప్పుడు తత్క్షణంలో ఆ అనుభూతి మనకు కలుగుతుంది. అది శ్రీ మాతాజీ గారు ఇచ్చారు. అది ప్రజలందరూ తెలుసుకున్నారు. చాలామంది చాలా పెద్ద పెద్ద మనకి ఈ రాజకీయ నాయకులు అంటే వాళ్ళు మనం పెద్దవాళ్ళు ఎవరు అనుకుంటున్నాం వాళ్ళందరూ కూడా చాలామంది వరకు శ్రీ మాతాజీ గారి దగ్గర ఆ అనుభూతి చెందారు. అలాగే ఇందులో ఏంటంటే ఒక్కసారి శ్రీ మాతాజీ గారు మనకు ఆ రియలైజేషన్ ఇచ్చిన తర్వాత, మనం తీసుకున్న తర్వాత మనం ఎంతమందికైనా ఒకేసారి ఎన్మాస్ రియలైజేషన్ ఇవ్వచ్చు అనమాట. కాకపోతే ఆవిడ ఛాయాచిత్రం ఉండాలి, ఉండి మనం ఇస్తే అది ఎంతమందికైనా ఆ రియలైజేషన్ అనేది జరుగుతుంది. సో అది ఆవిడ తాలూకు గొప్పతనం. అలాగే ఇప్పుడు 1923 మనకి సెంటినరీ సెలబ్రేషన్స్లో నితిన్ గడ్కరీ గారు ఆమె కాయిన్ని రిలీజ్ చేశారండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కాయిన్ రిలీజ్ చేశారు. అలాగే చాలా ఊరుల్లో శ్రీ మాతాజీ గారి పేరు మీద రోడ్లు ఉన్నాయి, నెక్స్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి పేరు మీద ఉన్నాయి. ఇది శ్రీ మాతాజీ గారి యొక్క గొప్పతనం. 140 దేశాల్లో ఉందండి. 140 దేశాల్లో ఉన్నప్పుడు ఇటలీలో శ్రీ మాతాజీ గారు ఎక్కువగా ఉంటుండేవారు. ఇటలీలో ఆశ్రమం ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇటలీ వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమాన్ని విజిట్ చేశారు. మన ప్రధానమంత్రి మోడీ గారు ఆశ్రమాన్ని విజిట్ చేసి అక్కడ మన హిందూ సాంప్రదాయం ఎంత చక్కగా జరుగుతుందంటే యాక్చువల్గా ఇది మతాలకు అన్నిటికీ అతీతం, కానీ ఇందులో ఏ మతాల్లో ఏదైతే మంచిదిందో విశ్వ నిర్మల ధర్మం అని పెట్టారన్నమాట. సో అన్ని ధర్మాలు ఇందులో పాటిస్తాం, కానీ అందులో యాక్చువల్గా పురాతనది మామూలుగా అంటే హిందువులు పాటించేది అని మనం అనుకుంటాం. కాబట్టి అవి అన్నీ ఉంటాయి, అన్ని మతాలవి పాటిస్తారు. అలాగే అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళి మన తాలూకా ఇది కూడా ఇక్కడ జరుగుతుంది అంటే అదర్ కంట్రీస్లో భారతదేశం తాలూకా ప్రత్యేకత తెలిసిందని అక్కడికి వెళ్ళి తెలుసుకోగలిగారు అన్నమాట. మేడం చెప్పారు మీరు యువశక్తిలో ఉన్నారని చెప్పారు. ఈ సహజ యోగాలో మీరు ఎప్పుడు ఇందులోకి ఎంటర్ అయ్యారు? సహజ యోగా ఇందులోకి వచ్చిన తర్వాత మీ ఆలోచనలు అవి ఏ విధంగా మారాయి? ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుత పొజిషన్ ఎలా ఉంది చెప్పండి. అంటే చాలామంది యువత ఈ సహజ యోగాలోకి రావడానికి ఒక ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది మీరు చెప్పే మాటలు. యశ్వంత్ అండి, ప్రస్తుతం నా వయసు 26. నేను ఈ సహజ యోగాలోని నా చిన్న వయసు నుంచి ఇందులో ఉన్నాను. సో మీకు నాకు అలాగే మిగిలిన వాళ్ళకి ఒక తేడా ఏం అబ్జర్వ్ చేసావు ఈ సహజ యోగా వల్ల అని అడిగితే, స్కూలింగ్లో ఉన్నప్పుడు కానీ లేదంటే కాలేజ్ టైంలో కానీ ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం డీవియేట్ అయిపోవడం, కొన్ని అనవసరమైన విషయాలకి ఎడిక్ట్ అయిపోవడం, దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోవడం, ఇలాంటివి ఏవైతే థింగ్స్ ఈ మధ్య కామన్ అయిపోయాయో వాటికి అవి ఎప్పుడూ మమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ అటు పక్క మేము అట్రాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. దీనికి కారణం ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ కంటిన్యూస్గా మెడిటేషన్లో ఉంటామో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అటెన్షన్ అన్నది ఎటు డీవియేట్ అవ్వదన్నమాట. మనం ఒకటే పని మీద కాన్సన్ట్రేట్ చేయగలం, ఆ పని ప్రాపర్గా కంప్లీట్ చేయగలం. సో ఇదే నేచర్ మనకి ఈవెన్ స్టడీస్లో కానీ మన కెరియర్లో కానీ మనం ఏమైనా సాధించాలని కానీ ఉన్నప్పుడు ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నేను చెప్పేది అందరికీ స్టూడెంట్స్ కానీ కొంచెం యంగ్స్టర్స్కి కానీ ఏంటి అంటే, మీరు ఈ సహజ యోగా అనేసరికి ఇది పెద్దవాళ్ళది మనకెందుకు ఈ వయసులో అని ఇలాంటి ఆలోచన పెట్టుకోకండి. ఇది మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, దాన్ని బట్టి మీరు దీని మీద ఒక డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇదేదో థియరిటికల్ సబ్జెక్ట్ లాగా ఇలా అవుతుంది అలా జరిగిపోతుంది అని అంటే మీరు దాన్ని డైరెక్ట్గా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు దీన్ని డైరెక్ట్గా మీ చేతుల్లోనే ఎక్స్పీరియన్స్ పొందగలరు. అలా పొందిన తర్వాత మీరు దీన్ని అర్థం చేసుకుంటారు. అసలు దీన్ని మన బాడీ అసలు మనకి ఏం చెప్తుంది, అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనం ప్రాపర్గా మనలో మనం సెట్ చేసుకోగలం. అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన అన్ని విషయాలు జరుగుతాయి. సార్ మీ పేరు అలాగే మీ పరిచయం కూడా ఒక్కసారి చెప్పి తర్వాత మీరు అంటే యోగా అనగానే మనకి ఏంటంటే ఉదయాన్నే లేవాలి, ఆసనాలు ఇవన్నీ ఉంటాయి. మరి సహజ యోగాకి ముందు సహజ అనేది చేరింది. ఈ మామూలు యోగాకి సహజ యోగాకి ఏంటి డిఫరెన్స్? సుధనరావు అండి, నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తాను, సర్వే ఆఫ్ ఇండియా అని. నేను చిన్నప్పటి నుంచే ఈ యొక్క ధ్యానంలోకి వచ్చానండి. యాజ్ ఏ చదువుకున్న వయసులోనే
ఈ యొక్క ధ్యానాన్ని నేను అలవర్చుకున్నాను. ఎలాగా ఏంటి అనేది కూడా చెప్తాను. నేను చదువుకున్న టైంలో మా ఫ్రెండ్ ఒకడు నాకు చెప్పాడు, ఈ ధ్యానం చేసుకో చాలా బాగుంటుంది అని. నేను అన్నాను, ఇదేంటి ఈ వయసులో ధ్యానం ఏంటి, కొంత ఏజ్ అయిన తర్వాత చేస్తే మనకు కొంచెం బాగుంటుంది అని నేను చెప్తే వాడు చెప్పాడు. ఏం చెప్పారంటే, మన యొక్క స్థితి అంటే మన యొక్క అలైన్మెంట్ ప్రాపర్గా ఉంటే కానీ డివైన్ శక్తి అనేది మనకి అర్థం కాదు. మనం ఇప్పుడు ఒక శివరాత్రి పూజ అనుకోండి, శివుడిని ఆ రోజు ఏం చేస్తాం, శివుడిని ఆ ఉపాసం ఉండడం ఇవి చేస్తూ ఉంటాం. సో దాని ద్వారా మనం భగవంతుని కనెక్ట్ అవ్వలేం. ఎప్పుడైతే భగవంతునితో మనం కనెక్ట్ అవుతామో మనం చేసే పూజ అర్చన ఇదైతే ఉన్నాయో ఈ అంతా కూడా భగవంతునితో కనెక్షన్ అవుతుంది. అది కనెక్షన్ లేకుండా మనం చేస్తే ఏమవుతుంది, డీవియేట్ అవుతుంది. అదే ఈ ధ్యానంలో సహజ అంటే సహజ యోగంలో సహ అంటే మనతో పాటు, జ అంటే జన్మించిన, యోగము అంటే కలయిక అండి. దీన్ని పరమపూజ్య శ్రీ మాతాజీ గారు చాలా తక్కువ సమయంలో వేదాల్లో ఉన్న సారాంశాన్ని క్షుణ్ణంగా సంక్షిప్తంగా అందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న యూనివర్స్లో ఉన్న అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఆవిడ ప్రాక్టికల్గా మనలో ఉన్న కుండలిని శక్తిని అనేది జాగృతి చేశారు. అన్ని యోగాలకి ఈ యోగాకి డిఫరెన్స్ ఇదేనండి. కుండలిని శక్తి జాగృతి ద్వారానే మనిషి ముక్తి మార్గం పొందుతాడు. రిమైనింగ్ పార్ట్లో ఏమవుతుందంటే, మనం థియరిటికల్గా ఎన్నో చెప్తూ ఉంటాం, ఎన్నో ఆ సమయానికి చాలా బాగుంది అనిపిస్తుంది, తర్వాత అది ఆటోమేటిక్గా వాడు అది చేయలేకపోవచ్చు, డివేట్ అవ్వచ్చు. దీంట్లో అలాగ అవ్వదు. ఎందుకు అవ్వదంటే, మనం చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ అయిందనుకోండి, ఇమ్మీడియట్లీ మీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. సపోజ్ మనం ఒక తప్పుడు పని చేస్తాం, ఏదో సిగరెట్ తాగామనుకోండి, ఇమ్మీడియట్గా విశుద్ధిలో ప్రాబ్లం వస్తుంది. అది మన ఈ పర్టికులర్ ఫింగర్లో ప్రాబ్లం వస్తుంది. సపోజ్ మనం అధర్మంగా ఉన్నాం అనుకోండి, సంపాదనలో కానీ ఏదైనా నాభి ప్రాబ్లం వస్తుంది, వెంటనే దాని స్థానం ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. అట్లా మన శరీరంలో ఎక్కడ మనం చేసేది అధర్మంగా ఉందో ఇమ్మీడియట్లీగా మనకు తెలుస్తుందండి. అది అంత గొప్ప శక్తి దీంట్లో ఉంది. రిమైనింగ్ వాటి ఏంటంటే థియరిటికల్గా చెప్పడంలో, ప్రవచనాలు ఇవ్వడంలో ఇలా చేసుకోండి అలా చేసుకోండి అంటారు, కానీ దీంట్లో అలా ఉండదు. వన్స్ కుండలిని ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో నీ బాడీ అంతా కూడా ఈ పరమ చైతన్య శక్తితో లింక్ అవుతుందండి. అప్పుడే ఈ యోగం మనకి అర్థమవుతుంది. అలాగే దీంట్లో మనకి ఫస్ట్ ఏమవుతుందంటే, ఫిజికల్గా శరీరం అనేది క్లియర్ అవుతుంది. ఎలా క్లియర్ అవుతుంది అంటే, కుండలిని ఇట్ సెల్ఫే మనం ఏం చేయాల్సి లేదు. ఒక్కొక్క చక్రాన్ని, ఒక్కొక్క నాడులు ఉంటాయి, ఈ నాడులన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ, వీటిని మెడికల్ టర్మ్లో ఫ్లక్సెస్ అంటారు. పెల్విక్ ఫ్లెక్స్, అరిటో ఫ్లెక్స్, సోలార్ ఫ్లెక్స్, కార్డియాటిక్, సర్వికల్, ఆప్టికల్ అండ్ లింబిక్ కెరట్. సో ఈ నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఒక్కొక్క క్లెన్స్ చేస్తూ కుండలిని పయనించి ఇక్కడ నుంచి కాస్మికెన్స్తో లింక్ అవుతుంది. దీన్ని గురించి ఆదిగురు శంకరాచార్యులు గారు చలీలం అని సౌందర్య పుస్తకం 6th సెంచరీలో చెప్పారండి. అలాగే మనకి ఖురాన్లో కూడా ఉంది, ఖయామత్ కా సమయ ఆనే కా టైమే అప్కా దోనో హాత్ బాత్ కరేగా, 2 చేతులు మాట్లాడతాయని మహమ్మద్ సాబ్ చెప్పిన విషయాలు ఉన్నాయి. అలాగే బైబిల్లో కూడా లాస్ట్ జడ్జిమెంట్ గురించి చెప్పుకొస్తారండి. సో ఇవన్నీ కూడా అన్ని గ్రంథాల్లో కూడా రాయబడి ఉన్న సత్యం అండి. ఈ కలియుగంలో మనకి ఎండ్ ఆఫ్ కలియుగం అంటారు. దీన్ని మనం ఏంటంటే, ఈ యుగం 4 యుగాలండి మనకి. సత్యయుగం, తర్వాత త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ కలియుగంలో ఇంత అంటే, సత్యయుగంలో చూడండి, చిన్న మాట కోసం మనకి హరిశ్చంద్ర స్టోరీ మొత్తం అంతా కూడా ఒక సంక్షిప్తంగా చెప్తాడు. అబద్ధం ఆడకుండా ఆ ధర్మంగా ఉంటూ, రాజుగా ఉంటూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఆయన భార్య పిల్లలు అన్నీ వదిలినా కూడా ఆయన సత్యాన్ని దెవదాటాడండి. అంత ధర్మంగా గల సత్యయుగం. తర్వాత త్రేతాయుగం, రాముడి యుగంలో చూడండి, రాముడు భూమి మీదకి వచ్చి ఎన్నో కష్టాలు పడుతుంది. మనం ఏదైతే దేవుడు అనుకుంటామో అతను ఎక్కడ హ్యాపీగా లేడు. సో ఆయన భార్యతో కానీ విశ్వం అంతా కూడా, ఆయన ఎక్కడ అయోధ్య నుంచి శ్రీలంక వరకు తిరిగి ఎన్నో బాధలు పడ్డారండి. సో ఇదంతా కూడా మనకి ధర్మాలను ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడం కోసం భగవంతుడే భూమి మీదకి వచ్చి ఇవన్నీ చెప్పాల్సి. అలాగే త్రేతాయుగం, ద్వాపరయుగం, శ్రీకృష్ణుడు కూడా పుట్టిన దగ్గర నుంచి ఫైటింగ్స్తోనే ఆయన జీవితం అయిపోయిందండి. ఎందుకంటే యుద్ధం అనేది చేయకపోతే, అక్కడ రాక్షస సంహారం జరగకపోతే సత్యం అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవ్వదు కనుక ఆయన ఆ యుగంలో ఆ విధమైన ప్రక్రియ చేయవలసి వచ్చింది. సో ఇవన్నీ కూడా సత్యాన్ని, ఈ ధర్మాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం భగవంతుడు భూమి మీదకి వచ్చి ఇవన్నీ కూడా మనకి చెప్పవలసిన ఆసన్నమైందండి. అలాగే శ్రీ మాతాజీ, పరమపూజ్య శ్రీ మాతాజీ గారు, ఆవిడ 1921 మార్చి 21, 1923లో చిందువాడ అని మధ్యప్రదేశ్లో జన్మించారండి శ్రీ మాతాజీ గారు. ఆవిడ మధ్యాహ్నం కరెక్ట్గా 10 గంటలకు పుట్టారు. సో ఆవిడ యొక్క డేటా అంతా కూడా ఒక
దైవశక్తికి సంబంధించిన అని గ్రహించారు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ ఆవిడ చదువుకొని పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆవిడ కూడా మ్యారేజ్ చేసుకొని అన్నీ మన మనుషులు ఏ విధంగా చేస్తారో అన్నీ చేసి అప్పుడు ఆవిడ ఈ ధ్యానాన్ని ఎంతోమంది గురువులు చూశారు, ఎంతోమంది వాళ్ళని చూస్తే ఎవరూ కూడా సత్యాన్ని చెప్పట్లేదు, అంతా కూడా కమర్షియల్గా మనీ ఓరియంటెడ్గా మెటీరియల్ ఓరియంటెడ్గా చెప్పడం చేశారు. అప్పుడు శ్రీమతి 1970 May 5th నార్గోల్ అనే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేస్తూ మనలో గల ఈ శాస్త్రాలను ఓపెన్ చేసి అందరికీ కూడా ఈ యొక్క శాస్త్రాలను ఓపెన్ అయితే ఏ విధమైన మార్పు వస్తుంది, ఏ విధంగా ట్రాన్స్ఫర్మ్ అవుతారు, ఏ విధంగా జరుగుతుంది అనేది అందరికీ కూడా థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా విశ్వంలో 140 దేశాలు ఈ సిస్టాన్ని ఫాలో అవుతున్నాయండి. అన్ని కంట్రీలు కూడా శ్రీ మాతాజీ గారి హస్బెండ్ శ్రీ పి శ్రీవాత్సవ్ గారు అని లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర పిఏ కింద చేసేవారండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మ్యారిటైమ్ అని షిప్పింగ్లోకి వెళ్ళారు. అప్పుడు అక్కడ సెక్రటరీ జనరల్గా ఆయనకి లండన్లో జాబ్ వచ్చింది. ఆ విధంగా ఎంటైర్ వరల్డ్ అంతా కూడా షిప్పింగ్ మూమెంట్స్ వల్ల అన్ని కంట్రీస్ తిరుగుతూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ధ్యానాన్ని అతి తక్కువ సమయంలో అర్థమయ్యేటట్టుగా చెప్తూ వాళ్ళందరినీ కూడా ఎన్లైట్మెంట్ చేశారండి. చూడండి, ఏ మతస్థులైనా సరే, రష్యా అసలు భగవంతుడే తెలియదు, అలాంటి వాళ్ళు కూడా శ్రీ మాతాజీ గారు చక్కగా ఈ సిస్టాన్ని అవగాహన చేసి అర్థం చేస్తూ వాళ్ళు గల పరమచైత్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతిగా తీసుకొచ్చారండి. సో ఆ వరల్డ్ అంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసి అందరిలో కూడా ఉన్న కుండలిని శక్తిని జాగృతి చేస్తూ అందరిలో పరివర్తన తీసుకొస్తూ మంచి అనేది జరగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంది. ఇది ఈ సహజ యోగాకు మెయిన్ ఉద్దేశం అండి. విన్నారు కదండి, సహజ యోగా. అసలు సహజ యోగా అంటే ఏంటి? మామూలుగా మనం యోగా అనేది వింటూ ఉంటాం, ఏంటి సహజ యోగా అని చెప్పి మనకి ఒక ప్రశ్న అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది కదా. ఆ ప్రశ్నకు సమాధానం అనేది ఇప్పుడు మనకి పెద్దలు చెప్పినటువంటి మాటలు, అలాగే యువ సహజ యోగులు కూడా వారి అనుభవాలను చెప్పారు. దీన్ని బట్టి మనకు సహజ యోగం మీద ఒక అవగాహన అనేది ఏర్పడి ఉంటుంది. మరి అవగాహనతోనే సరిపెట్టుకోలేం కదా, ఇంకా దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా జూన్ 6, 7 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్లో దుర్గా పూజ అలాగే సెమినార్ జరుగుతుందన్నమాట. ఈ సెమినార్కి తప్పకుండా హాజరైతే మీకు సహజ యోగాకి సంబంధించి మరిన్ని వివరాలు, అలాగే అక్కడ ప్రాక్టికల్గా కూడా మీరు సహజ యోగాన్ని అనుభవించే అవకాశం లభిస్తుంది మీకు. సో మరి తప్పకుండా గాదిరాజు ప్యాలెస్లో జూన్లో తేదీన జరుగుతుందన్నమాట. సో ఆ రోజు మీరు తప్పకుండా సెమినార్కి హాజరయ్యి సహజ యోగా మీద మరికొంత అవగాహన కల్పించుకోవచ్చు. నమస్తే, విజయలక్ష్మి.